Second book of Samuel, chapter 11, verses 1 through 17 అండి. 1 నుంచి 17 వచనాల వరకు మనం చదువుకుందాం. సమూయేలు రాసిన 2వ గ్రంథం 11వ అధ్యాయము మొదటి 17 వచనాలు ఈ విధముగా వ్రాయబడి ఉన్నాయి. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరి సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలీల అందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానం చేయు ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదు దాని సమాచారము తెలుసుకొనుటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఏలియాము కుమార్తెయు హిత్తీయుడగు ఊరియాకు భార్యయునైన బెత్షెబా అని తెలియజేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని వద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను. కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన ఇంటికి మరలా వచ్చెను. ఆ స్త్రీ గర్భవతి అయి నేను గర్భవతినైతినని దావీదునకు వర్తమానము పంపగా దావీదు హిత్తీయుడగు ఊరియాను నా యొద్దకు పంపుమని దూత ద్వారా యోవాబునకు ఆజ్ఞ ఇచ్చెను. ఊరియా దావీదునొద్దకు రాగా దావీదు యోవాబు యోగక్షేమమును జనుల యోగక్షేమమును యుద్ధ సమాచారమును అడిగెను. తరువాత దావీదు ఇంటికి పోయి శ్రమ తీర్చుకొనుమని ఊరియాకు సెలవీయగా ఊరియా రాజనగర్లో నుండి బయలువెళ్ళెను. అతని వెనుక రాజు ఫలహారము అతని యొద్దకు పంపించెను గాని ఊరియా తన ఇంటికి వెళ్ళక తన ఏలినవాని సేవకులతో కూడా రాజు నగరద్వారమున పండుకొనెను. ఊరియా తన ఇంటికి పోలేదను మాట దావీదునకు వినబడినప్పుడు దావీదు ఊరియాను పిలిపించి నీవు ప్రయాణం చేసి వచ్చితివి కదా, ఇంటికి వెళ్ళకపోతివేమని అడుగగా ఊరియా మందసమును ఇశ్రాయేలు వారును యూదావారును గుడారములో నివసించుచుండగను నా అధిపతియగు యోవాబు నా ఏలినవాడవగు నీ సేవకులను బయట దండులో నుండగను భోజన పానములు చేయుటకును నా భార్య యొద్ద పరుండుటకును నేను ఇంటికి పోదునా? నీ ప్రమాణము తోడు నేను అలాగు చేయువాడను కానని దావీదుతో అనెను. దావీదు నేడును నీవిక్కడ నుండుము, రేపు నీకు సెలవిత్తునని ఊరియాతో అనగా ఊరియా నాడును మరనాడును యెరూషలేములో నిలిచెను. అంతలో దావీదు అతనిని భోజనమునకు పిలిపించెను. అతడు బాగుగా తిని త్రాగిన తరువాత దావీదు అతన్ని మత్తునిగా చేసెను. సాయంత్రమున అతడు బయలువెళ్ళి తన ఇంటికి పోక తన ఏలినవాని సేవకుల మధ్య పడక మీద పండుకొనెను. ఉదయమున దావీదు యుద్ధము మోపుగా జరుగుచున్న చోట ఊరియాను ముందు పెట్టి అతడు కొట్టబడి హతమగునట్లు నీవు అతని యొద్ద నుండి వెళ్ళి పొమ్మని యోవాబునకు ఉత్తరము వ్రాయించి ఊరియా చేత పంపించెను. యోవాబు పట్టణమును ముట్టడి వేయుచుండగా ధైర్యవంతులుండు స్థలమును గుర్తించి ఆ స్థలమునకు ఊరియాను పంపెను. ఆ పట్టణపు వారు బయలుదేరి యోవాబుతో యుద్ధమునకు రాగా దావీదు సేవకులలో కొందరు కూలిరి, హిత్తీయుడగు ఊరియాయును హతమాయను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును. ఆమేన్. ప్రార్థన చేసుకుని వాక్యమును మనం ధ్యానించుకుందాం. సర్వోన్నతుడా, గొప్ప దేవ, మహోన్నతుడా, మా ఆశ్రయ దుర్గమ, మా విమోచకుడా, మేమందరము కూడా మా పాప స్థితిలో ఉండి మా తండ్రి నిన్ను కనుగొనలేని స్థితిలో ఉన్నప్పుడు మా ప్రభువా మీరు మమ్మల్ని పిలిచి విమోచించి ఉన్నారు. బట్ స్టిల్ వీ గో బ్యాక్ ఇన్ టు అవర్ ఓల్డ్ నేచర్. సహాయము చేయమని, ఈ వాక్య భాగంలో నుండి మేము నేర్చుకోవలసినది మాకు బోధ చేయమని, నా నోటి మాటలను మా అందరి హృదయ ధ్యానములను నీకు అంగీకారమగినట్లు సహాయం చేయమని, వినుటకు సిద్ధముగా ఉన్నామనియు గ్రహించిన దానిని రిటైన్ చేసుకోవటానికి ఆశపడుచున్నామనియు, అండ్ వీ కన్ఫెస్ అవర్ మైండ్స్ ఆర్ ఫోకస్డ్ అండ్ అలర్ట్ అట్ దిస్ టైమ్. ప్రభువా మాకు సహాయం చేయమని యేసయ్య పేరిట అడిగి వేడుకొంచున్నాము తండ్రి.
Amen. Amen. Very popular, very familiar story from the Sunday school time. మరలా పోయిన వారం చెప్పిన మాట మరలా గుర్తు చేస్తున్నాను. హూ రోట్ దిస్ స్టోరీ? సమూయేలు ఎప్పుడో చనిపోయాడు. హూ రోట్ దిస్ స్టోరీ ఫర్ అస్? పోయిన వారము మనం చెప్పుకున్నట్లుగా దావీదు వెంట గాదు అనే దీర్ఘదర్శి పక్కనే ఉండేవాడు. ఎప్పుడైనా ప్రార్థన చేయాలన్నా, యుద్ధానికి వెళ్ళాలన్నా వెళ్ళనా వద్దా అని. అంత మాత్రమే కాకుండా ప్రవక్త అయిన నాతాను, వీరు సమూయేలు మరణించిన తర్వాత ఈ పుస్తకాలని పూర్తి చేశారు. కానీ హెబ్రీలు బైబిల్లో ఒక పెద్ద ఆథర్ ఉంటే దే అట్రిబ్యూట్ ఎవ్రీథింగ్ టు ద బిగ్ నేమ్స్. ఇది వారి సంప్రదాయం. అందుకని సమూయేలు పేరు మీదుగా, especially from the last part of second book is a collection of at least 2 or 3 authors. వీరు రాసిన ఈ సన్నివేశం మనం ధ్యానం చేసుకుంటున్నాం. All of us are very familiar. Probably we might have heard this text hundreds of times, if not at least 10 or more times. ఈ వాక్యమును మనం ధ్యానించుకుంటున్నప్పుడు there are few themes that are involved, and we have to understand when we grapple with sin, how we should approach God. Should we run away from Him? Should we fill ourselves with guilt? Or whatever might happen, let me live in the presence of God. That is what David did. How do we understand sin? In this chapter, ముఖ్యంగా మనం చూస్తాం, David was a liar. David is involved in adultery and also a murder. ఈ 3 పాపములు నిశ్చయముగా చేయబడినాయి. David is an anointed king, but still we can find him in those things. We can add a list of things and we can find ourselves there. That is the human nature. We live in a fallen world, but still it is in this fallen world the Lord has asked us to separate ourselves. పడిపోయిన లోకం కదా, నేను పాపములో ఉంటానంటే కుదరదు. ఈ లోకములోనే మీరు ప్రత్యేకపరచుకోమని దేవుడు చెప్పాడు మనకి. How do we take David's sin as an example? దావీదు పాపమును గురించి మనం ఏమి నేర్చుకుంటున్నాం? We hear some conversations కదా, దావీదు అంతటోడే పాపం చేస్తే నేను ఎంతండి. A lame excuse. David has become a lame excuse whenever we indulge in sin. దావీదే తప్పించుకోలేకపోతే నేనెంత, నా భక్తి ఎంత, ఎంత హ్యూమిలిటీనో. ఇక్కడ కాదు దేవుడు తగ్గించుకోమంది, ఈ పోలికలో కాదు, పాపం చేసేటప్పుడు కాదు, దేవుని సన్నిధానంలో మనం తగ్గించుకోవాలి. If sin was inevitable for David or for the people of David's caliber, after all, who am I? Who am I? I am prone to sin more than David. That is the excuse we come up with, which is not allowed in the Bible. Before we meditate on this text, let me present an alternate view of looking at this text. పాపం చేసింది దావీదా, పాపం చేసింది బత్షెబానా? Is David the culprit or it's బత్షెబా? మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయంలో 13వ వచనం మీరు చూడాలి. నీవు రాజువైన దావీదునొద్దకు పోయి, నా ఏలినవాడా, బత్షెబా మాట్లాడుతుంది, నా ఏలినవాడా రాజా, అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోనును నా వెనుక ఏలువాడై నా సింహాసనము మీద ఆసీనుడగునని నీ సేవకురాలైన నాకు నీవు ప్రమాణపూర్వకంగా సెలవిచ్చితివే. చాలమ్మా చాలు. మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం ఇంటికెళ్ళి మొత్తం మీరు చదివితే you come up with a different lens there.
Bathsheba is a woman who really wanted her son to succeed David. David became old. తరువాత దావీదు స్థానములో మరొకళ్ళు they declared themselves as the king, as successor of David. బత్షెబా వచ్చి చెప్తుంది దావీదుకి, అయ్యా నీ తర్వాత సొలొమోను రాజు కావాలని వాగ్దానం చేసావు కదా, ఆయన ఎవరో వచ్చి కూర్చుంటున్నాడు. లెట్ సొలొమన్ బీ ద కింగ్. ఇన్ అదర్ వర్డ్స్, ది అదర్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ దిస్ టెక్స్ట్ ఈజ్, రాజు యుద్ధానికి పోకుండా ఇంటి మీద తిరిగే టైం గమనించి బత్షెబా రాజుకు కనపడేటట్టు డిడ్ షీ ఎక్స్పోజ్ హర్ సెల్ఫ్? అనదర్ పాసిబిలిటీ. నేను ఎందుకు అంటున్నానంటే ఈ మాట ఉమనైజర్ అనే మాట మనం వింటూ ఉంటాం. రవి జకరియస్ అని మీకు తెలుసు. ఫైనల్లీ పీపుల్ బ్లేమ్డ్ హిమ్ ఫర్ ఆడవాళ్ళతో సంబంధాలని ఇట్లా. వన్ డే స్టాఫ్ క్రిస్మస్ డిన్నర్ జరుగుతుంటే ఈ బయట పార్కింగ్ లాట్లో నుంచి అవతల మాల్కి వెళ్తే గ్రేస్ 1127 అని ఒక రెస్టారెంట్ ఉంది. స్టాఫ్ అంతా మేము వెళ్తే అటు మూల ఆయన కూర్చొని ఉన్నాడు. అమ్మో, పెద్ద ప్రీచర్ కదా ఈయన కదా, ఆయన తీసుకొని వెళ్ళి హలో అని మాట్లాడి ఫోటో తీసి ఐ హ్యాడ్ సమ్ కాన్వర్జేషన్. దట్స్ ఓకే. బట్ స్టిల్ మెనీ పీపుల్ మేడ్ షార్ట్ క్లిప్స్ ఇన్ ద US. ఆడవాళ్ళని ఎలా చేశాడని. సిమిలర్లీ సమ్ ఇండియన్ ప్రీచర్స్ ఆల్సో మేడ్ సమ్ క్లిప్స్. వాళ్ళలో ఒక ప్రీచర్ మాట్లాడతాడు, ఇఫ్ యు ఆర్ అక్యూజింగ్ సంబడి యాజ్ వుమనైజర్, ఆ బాధితురాలు ఇప్పుడు కంప్లైంట్ చేస్తున్నామా, ఇన్ని సంవత్సరాలు ఏం చేసింది, క్యాంట్ షీ బీ ఏ మేనైజర్? ఆ మాటలు లేదు ఇంకాను. హీఈస్ కాయినింగ్ దట్ వర్డ్. పురుషుల్ని టెంప్ట్ చేసే స్వభావం స్త్రీలకి ఉండదా? ఉండొచ్చు కాక ఉండొచ్చు. ఆడవాళ్ళు ఎంత తప్పు చేస్తారో మగవాళ్ళు అంతే తప్పు చేస్తారు. సిన్ ఈజ్ కామన్ ఆన్ ద స్కేల్. ఇట్ ఈస్ ఈక్వల్లీ రెలవెంట్ టు బోత్ మేల్ అండ్ ఫీమేల్. బత్షెబాకు రాజసింహాసనం మీద ఆశ ఉన్నదేమో మనకు తెలియదు. Those things are not clearly mentioned in the Bible. Nonetheless, ఎదుటి వాళ్ళు నిన్ను టెంప్ట్ చేసిన, ఎదుటి వాళ్ళు నిన్ను లోబర్చుకోవాలని ప్రయత్నం చేసిన, బట్ ఐఎమ్ pretty sure Bathsheba is a poor lady, innocent lady, and David wanted her. ఒకవేళ ఆవిడ పాపం చేసినా కానీ దావీదు చేసిన పనికి క్షమాపణ లేను కాక లేదు. తప్పు తెలిసి దేవుని ఎరిగిన బిడ్డలుగా మనము తప్పు చేయటానికి వీలు లేదు. హూ ఎవర్ ఈజ్ ద కల్ప్రిట్ ఇన్ దిస్ సెన్స్? దేవుని యొక్క రెస్పాన్స్, దేవుని యొక్క శాపము బత్షెబా మీద రాలా. సో వీ కెన్ క్లియర్లీ సే Bathsheba is not the primary reason for this sin. It is purely and utterly David who is drawn into this problem. దేవుని శాపము ఆ విధంగా వచ్చినట్టు మనం చూస్తాం. ప్లీజ్ మూవ్ ఆన్. దావీదు చేసిన పాపం ఏంటి? దావీదు చేసిన తప్పు ఏంటి? దావీదు చేసిన తప్పు వ్యభిచారమా, లేకపోతే వ్యభిచారమునకు అతన్ని లీడ్ చేసిన అతని మనస్తత్వమా? Was it the very sin, the adultery, which we need to meditate on, or his mental status by then that allowed him to move away from God? స్టార్టింగ్లో 11వ అధ్యాయము ప్రారంభ వచనం, వసంతకాలమున స్ప్రింగ్ సీజన్ ఇన్ ఇజ్రాయెల్ ఈజ్ మెంట్ ఫర్ వార్స్. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు, యోవాబు
అతని వారిని, యోవాబు అంటే దావీదు యొక్క సైన్యాధిపతి, వీరందరూ కలిసి యుద్ధాలకు వెళుచు ఇశ్రాయేలునందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. The fundamental problem with David was he was not mindful of seasons. కాలములను ఎరుగుట దావీదు మర్చిపోయాడు. He was not paying attention to the seasons. There are several seasons the Bible tells us we need to be mindful about. స్ప్రింగ్ సీజన్ ఒక్కటే కాదు. యేసు ప్రభు చెప్తాడు, ఇదిగో ఈ పక్క ఎండ బాగా వచ్చి మేఘం కమ్మి ఎర్రగా ఉంటే వర్షం వస్తుందని మీరు చెప్తారు, వడగాలి వస్తుందని మీరు చెప్తారు, కానీ ఈ కాలములను గుర్తెరుగుట మీకు తెలియదా? ఆర్ యు నాట్ ఎక్విప్డ్ టు డిజర్న్ ద సీజన్స్? కాలములను గుర్తెరుగుట మీరు ఎలా మర్చిపోయారు? దేర్ ఆర్ సీజన్స్ వెన్ గాడ్ విజిట్స్ అస్. దేవుడు మనలను దర్శించు కాలమును నీవు ఎరుగకుంటివి అని యెరూషలేము గురించి చెప్తారు. దేర్ ఆర్ సీజన్స్ ఆఫ్ విజిటేషన్స్ ఫ్రమ్ గాడ్. దేర్ ఆర్ సీజన్స్ ఆఫ్ డ్రైనెస్. యూ నీడ్ టు రన్ సమ్ టైమ్స్. యూ నీడ్ టు, దేవుని సన్నిధానంలో యూ నీడ్ టు టారీ, యూ నీడ్ టు వెయిట్ అపాన్ ద లార్డ్ ఫర్ సమ్ టైమ్. సీజన్స్ను గుర్తించలేకపోతే the consequence is not a big thing, because you can end up in any sin. Here it happened, it is adultery, lies and murder. కానీ దేవుడు మనలను దర్శించు కాలమును మనము ఎరుగకపోతే పాపములో పడిపోతాం. The timely visitations, the cycles God put to us, we need to be mindful of those. దీవెన కాలమును నీవు గుర్తించావా? ప్రభువు నిన్ను దర్శించు కాలమును నీవు గుర్తించావా? హోలీ సీజన్స్, పరిశుద్ధ కాలమును నీవు గుర్తించావా? రాకడ కాలమును నీవు గుర్తిస్తున్నావా? సంఘానికి ఇచ్చిన ఒక బాధ్యత. The church should be in a position to discern the times, seasons. May not be that we know the exact season when the Lord will come back. యేసు ప్రభు రాకడను గురించి స్పెసిఫిక్ టైం మనకెవరికి తెలియదు, కానీ we should know the season. ఆయన సమీపముగా ఉన్నాడనే ఆ స్పృహ మనకు కావాలి. David lacked that. He was not mindful of the seasons. That is what the Spirit of God is introducing this passage to us. Vasanta kalamuna. There is a specific time when the nation is building still. David was supposed to involve in chasing away the enemies. అయితే పట్టణం మీద షికారులు చేస్తున్నాడట దావీదు. రాజు వెక్కి మిద్దె మీద షికారు చేస్తున్నాడు. And when you forget the seasons, you get into all kinds of trouble. వెళ్ళి మేడ మీద తిరుగుతుంటే ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుంచి లేచి రాజనగరం మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయి ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి అయ్యుండుట చూచి దావీదు దాని సమాచారం తెలుసుకొనుటకై ఒక దూతను పంపెను. ద బైబుల్ సేస్ షీ ఈజ్ ఎ హిత్తైట్. హిత్తియురాలు, హిత్తియుడగు ఊరియా అంటే అన్యురాలు. షీ ఈజ్ నాట్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద ఇజ్రాయలైట్ ట్రైబ్. టెక్నికల్గా చూస్తే విషయం ఏంటంటే, హిత్తీయుల స్థలాన్ని దావీదు కాంకర్ చేసినట్టు, దానిని కాంకర్ చేసి ఆ స్థలాన్ని ఈయన కింద తెచ్చుకొని ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ, ఆ ట్రైబ్ లేకపోతే వాళ్ళందరినీ కూడా సేవకులుగా బందీలుగా చేసుకున్నాడు. ఆ హిత్తీయుడైన ఊరియా, he has only one option to serve the king in the army. మీకు రాజు వద్దు, మీకు రాజు అవసరం లేదు,
దేవుడే మీకు రాజు అని చెప్తే సమూయేలు, ఇజ్రాయెలైట్స్ వర్ నాట్ విల్లింగ్. అండ్ శామ్యూయల్ సెడ్, మీకు రాజు కావాలంటున్నాడు కదా, రాజు ఏం చేస్తాడో మీకు తెలుసా? మీలో ఉన్న మీ యంగ్స్టర్స్ని యుద్ధాల్లో సైనికులకు తిప్పుతాడు, రథాలు లాగిస్తాడు, గుర్రాలని ప్రొటెక్ట్ చేయిస్తాడు, స్త్రీలనైతే తీసుకొని వెళ్ళి ఇంట్లో వంట చేయిస్తాడు. సో మెనీ థింగ్స్. హిత్తీయుడైన వీరు దావీదు బానిసలు. డేవిడ్ డిడ్ నాట్ హ్యావ్ అ క్లియర్ ఇన్ఫర్మేషన్ హూ దిస్ ఉమెన్ వాజ్. ఎందుకంటే వాళ్ళ జాతి మనిషి కాదు ఆవిడ. స్నానం చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చూచి, మరి ఎంత దూరం ఉందో ఏంటో ఈ విషయాలు మనకు క్లియర్గా చెప్పబడలేదు, కానీ హీ సా, స్నానం చేయించినప్పుడు చూచి సౌందర్యవతి అయి చూచాడంట. By the time David got Bathsheba over to his palace, David has many wives. అనేకులను ఉపపత్నులను పెళ్లి చేసుకున్నాడు. ఇంకొక ఆవిడ ఇప్పుడు కావాలి ఈయనకి. మీరు చూడండి, ద ప్యాటర్న్ ఆఫ్ సిన్, హౌ వి సీ. David saw, David enquired, and David brought Bathsheba over to the palace. చూడటం, ఎంక్వైరీ చేయించటం, విచారం చేయించటం, ఆ తర్వాత ఆవిడ్ని తెచ్చుకోవటం. A similar pattern of sin we see, be it with Adam and Eve. ఆ పండు చూచుటకు రమ్యమైనదట. They saw, Adam and Eve had a discussion, ఎంక్వైరీ చేసుకున్నారు, తినొచ్చా తినకూడదా. ఎన్ని సంవత్సరాలు సాగిందో ఈ డిబేట్, వీ డోంట్ నో, బట్ దే డిడ్ హ్యావ్ ఎన్ ఎంక్వైరీ అండ్ దెన్ దే గాట్ ఓవర్. ఆ పండుని తెచ్చి తిననోళ్ళకి తిన్నవాళ్ళు వేరే సగం పెట్టారు. ద ప్యాటర్న్ ఆఫ్ సిన్ ఈజ్ సేమ్ నో మ్యాటర్ వాట్, వెరీ క్లోజ్. ఆశ్చర్యం ఏంటంటే, కీర్తనల్లో దావీదు మొట్టమొదటి కీర్తనలో రాస్తాడు. ఫస్ట్ సామ్ విల్ సీ ది ఫ్యూ వర్సెస్ అండి. కీర్తన మొదటి కీర్తనలో, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక. See, there is a similar pattern. David already laid out how sin can enter into us. But now here we see, అదే ప్యాటర్న్లో దావీదు పాపానికి దాసుడైపోయినట్టు మనం చూస్తున్నాం. హిత్తీయుడంట ఊరియా, he became a foreigner in his own land. మనము పొరుగు దేశం నుంచి వచ్చాము, మనం ఫారినర్స్, ఇట్స్ ఓకే, we understand that. But remember, if you become a foreigner in your own land, that's what this couple is now. They became a foreigner because David has conquered their neighborhood or their kingdom. పరదేశులను ఏ విధంగా చూడాలో బైబిల్లో ఒక లిస్ట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. హిత్తీయుడు పరదేశి గనక అయ్యుంటే, డేవిడ్ షుడ్ హ్యావ్ ఆనర్డ్ దెమ్ విత్ మోర్ రెస్పెక్ట్. ఎందుకు? వాళ్ళ తాతగారు నయోమి, రూతు, బోయజు వీళ్ళు పరదేశీయులని పరిగ వదిలిపెట్టి బోయజు వీళ్ళని ఆనర్ చేశాడు. డేవిడ్ న్యూ హిస్ హిస్టరీ, హౌ ఎ ఫారినర్ షుడ్ బి ట్రీటెడ్. కానీ దానికి విరుద్ధంగా హిత్తీయుడైన ఈ కుటుంబాన్ని స్లేవ్గా పట్టబడి తెచ్చుకున్నాడు. విశేషం ఏంటంటే, ఊరియా భార్య స్నానం చేస్తుంది. It is so interesting to see, some writers have pointed out, ఊరియా భార్య ఫారినర్గా ఉంటూ మతం మార్చుకొని, యోధా మతం పుచ్చుకొని, యెహోవా భక్తురాలై, the shower she is taking is not a refreshing shower in a pool, so to speak. Apparently it's a ritualistic shower. యెహోవాకు ప్రార్థన చేయటానికి తాను సిద్ధపరచుకుంటుంది.
దేవునిలో భక్తి అతి త్వరగా నేర్చుకున్న కుటుంబం వీళ్ళు. ఇట్ కెన్ బి ఎ రిచువలిస్టిక్ షవర్. అటువంటి స్త్రీని దేవుడు మర్చిపోయిన దావీదు దేవుని కోసం సిద్ధపడుతున్న స్త్రీని మోహించాడు. సిన్ ఈజ్ ఫిల్డ్ ఇన్ డేవిడ్స్ హార్ట్. హృదయము నిండిపోయింది, పాపి అయిపోయాడు, దేవుని యొద్ద నుంచి పరిగెత్తాడు. ఈ స్టోరీ అంతా ఒక అధ్యాయంలో మనకు చెప్పబడింది, కానీ వసంతకాలంలో ప్రారంభమైన స్టోరీ. ఊరియా భార్య బెత్షెబా గర్భము ధరించి బిడ్డను కంటుంది, ప్రసవిస్తుంది. అంటే ఎన్ని సీజన్స్ మారినట్టు? 10 months మారినట్టు. అంటే ఆల్మోస్ట్ క్లోజ్ టు ద స్ప్రింగ్ వస్తున్నట్టు. ఈ సీజన్స్ అన్నీ కూడా కళ్ళు మూసుకుపోయాడు దావీదు. హీ స్టాప్డ్ రెస్పాండింగ్ టు సీజన్స్. 1 full year. చూసారా, ప్రభు యొద్ద నుంచి మనం వెళ్ళిపోతే, కాలములను వివేచించటం మనం మానుకుంటే, డేస్ విల్ గో. వాళ్ళు బ్రతుకుతున్నారు, మనం బ్రతుకుతున్నాం. ఇట్స్ ఓకే. బట్ డేవిడ్ హ్యాస్ పవర్. హీఈస్ అ కింగ్. సో హిస్ పవర్ ఈస్ బీయింగ్ మిస్యూజ్ నౌ. సౌలు విషయంలోనికి వస్తే అత్యంత శ్రద్ధ తీసుకొని సౌలు యొక్క చివరి డిసెండెంట్ కూడా మేలు చేసిన దావీదు, పరదేశులు, అన్యులు, సొంత దేశంలో పరదేశులైన ఈ అన్యులను బట్టి యెహోవా కొరకు ప్రార్థన చేద్దామని ఆలయానికో లేకపోతే మందసం దగ్గరకో వెళ్ళబోతున్న స్త్రీని మోహించి తెప్పించుకుంటాడు. ఎంక్వైరీ చేసి he enquired and he brought her over to his palace. On the other hand, her husband Uriah, he's a righteous man. ఎవరైనా నన్ను దావీదు గొప్ప, ఊరియా గొప్ప అంటే నేను నిస్సందేహంగా ఊరియా మహా గొప్పవాడని ఓటేస్తా. విత్ ఇన్ ద పారామీటర్స్ ఐ థింక్ హీఈస్ అ రైచియస్ మ్యాన్. తప్పు చేసిన దావీదు, వెళ్ళి మీ భార్యతో ఉండు, గో స్లీప్ విత్ యువర్ వైఫ్. వై? David want to dump the blame onto her husband. భర్త మీదకి దోషంగా నెట్టాలి. But this man, chapter 11, verse 11, the gem of this chapter, మందసమును ఇశ్రాయేలు వారును యూదా వారును గుడారములలో నివసించుచుండగా, నా అధిపతియగు యోవాబును నా ఏలిన వాడవగు నీ సేవకులను బయట దండులో ఉండగను, భోజన పానములు చేయుటకును నా భార్య యొద్ద పరుండుటకును నేను ఇంటికి పోదునా, నీతోడు నీ ప్రాణముతోడు నేను అలాగూ చేయవాడను కానని దావీదుతో అనెను. ఎంత హ్యూమిలిటీ, ఎంత భక్తి! ఎవరు చెప్పారు ఆయనకి ఈ కొద్ది రోజుల్లో ఇంత భక్తిగా నీవు ఉండాలని? హూ టాట్ ఊరియా ఇన్ దిస్ షార్ట్ స్పాన్ దట్ హీ షుడ్ డివోట్ హిమ్సెల్ఫ్ టు ద లివింగ్ గాడ్? ఎవరు నేర్పారు? ఎంత క్విక్ లెర్నింగ్, ఎంత క్విక్ అన్లెర్నింగ్ ఫ్రమ్ డేవిడ్. అండ్ ఊరియా వాజ్ అ వెరీ క్విక్ లెర్నర్. భక్తి అలవర్చుకొని హీ వాంటెడ్ టు స్టే అవే. భార్య అంటే ప్రేమ లేక కాదు, భార్య అంటే ఇష్టము, కుటుంబం అంటే లేక కాదు, దేవుడు అంటే భక్తి. రాజు అంటే సైనికుడిగా ఉన్నాడు కాబట్టి రాజు అంటే తన డ్యూటీ పట్ల భక్తి. ప్రియ సహోదరి సహోదరుడా, ఊరియా వలె మనము భక్తిగా ఉంటున్నామా? మనం చేసే ప్రతి చిన్న పనిలో, ఆఫీస్ వర్క్ కావచ్చు, లేకపోతే కుటుంబంలో ఇంటి పని కావచ్చు, డొమెస్టిక్ వర్క్స్ కావచ్చు, ఎనీథింగ్, how dedicated we are, how do we enjoy that this work belong to the Lord? ఇది దేవునికి సంబంధించిన పని అని మనం ఎప్పుడు భావిస్తాం? నేనైతే
నా మెడిటేషన్లో నేను ఆలోచించుకుంటాను. చిన్న వాటిలో నమ్మకంగా ఉండే వాళ్ళని దేవుడు అధికమైన వాటి మీద అధిపతిగా నియమిస్తాడట. యేసు ప్రభు చెప్పిన మాటలు. దేవునికి మహిమ కలుగును గాక. ఐఎమ్ ప్రెటీ షూర్ ఊరియా విల్ బి ఆనర్డ్ మోర్ దెన్ డేవిడ్. దట్స్ వాట్ ఐ బిలీవ్. And that is how our spiritual walk should be. 2 సార్లు ఆయన నిజాయితీని వ్యక్తపరుస్తాడు. దావీదు మైండ్ పాడైపోయింది కదా, వచ్చి యుద్ధంలో ఉన్నవాడిని పిలిపించి 1-2 రోజులు నీకు లీవ్ ఇస్తున్నానని చెప్పి వెళ్ళి మీ భార్యతో ఉండు, ఎందుకు పుట్టబోయేవాళ్ళు. ఈలోపు ఏమైందంటే ఊరియా వచ్చి దావీదుకు కబురు పెట్టుద్ది, ఐఎమ్ ప్రెగ్నెంట్ అని. ఇంకా డేవిడ్స్ ఈవిల్ హెడ్ స్టార్ట్స్ వర్కింగ్. హౌ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం. వెళ్ళి ఆయన పంపించి భార్యతో ఉండమని చెప్తే ఇతను ఉండనని చెప్పాడు కదా. డేవిడ్ ఈజ్ ఎంక్వైరింగ్ సీరియస్లీ. ఊరియా వెళ్ళాడా? వాళ్ళ ఇంటికి వెళ్ళాడా? భార్య దగ్గరకు పోయాడా? ఇంటి చుట్టూ స్పైస్ని కూడా పెట్టుంటాడు నా ఉద్దేశం. వెళ్ళాడా? ఇంట్లో ఉంటున్నాడా? వైఫ్తో క్లోజ్గా ఉంటున్నాడా? 2 రోజులు చూసి ఎవరో చెప్తే ఈయన ఇంటి కాదు కదా, ఏం కాదు కదా, ఆయుధాలు మోసే వాళ్ళతోనే పండుకుంటున్నాడు, ఇక్కడే పండుకుంటున్నాడు. నిజమా? సో మై ట్రిక్ ఇట్ డింట్ వర్క్. సో లెట్ మీ కాల్ హిమ్ ఓవర్ వన్స్ అగైన్. పిలిపించి నిండా బాగా రాజు యొక్క తినే అత్యంత ఖరీదు కలిగిన ద్రాక్షరసము, వైన్ ఈయనకి త్రాగిస్తాడు. మత్తు కలిగిన వానిగా చేస్తాడు. ఈ ట్రిక్ పారట్లేదని అర్థమైపోయి ద నెక్స్ట్ డే వాట్ హీ డస్ ఈజ్, యోవాబు ద్వారానే యోవాబును యుద్ధము థిక్గా ఉన్న ఏరియాలో ప్లేస్ చేయమని సైన్యాధిపతి ఊరియా ద్వారానే యోవాబుకు, సైన్యాధిపతి అయిన యోవాబుకు చిట్టి ఇచ్చి, దావీదుకు ఊరియా మీద ఎంత నమ్మకం చూడండి. పోత ఇది ఇలా ఓపెన్ చేస్తాడని హీ ట్రస్టెడ్ హిమ్ సో మచ్. మేబీ లేకపోతే హీబ్రూ భాష ఆయనకి ఇంకా రాదేమో. వాట్ ఎవర్ ద రీజన్ ఈజ్, హీ ట్రస్టెడ్ దట్ హీ క్యాంట్ గెట్ ద ఇన్ఫర్మేషన్, ద కోడ్స్ ఆర్ వాట్ ఎవర్. ఈయన ద్వారానే లెటర్ ఇచ్చి పంపించి యుద్ధము బాగా జరిగే ప్రాంతంలో ఈయన పెట్టి వీడు చచ్చిపోవటం నాకు కావాలి. రియల్లీ? ఓకే. అండ్ డేవిడ్ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ వార్స్. యుద్ధం చేసేటప్పుడు, యుద్ధాలు వస్తున్నప్పుడు ఇశ్రాయేలీలు, ఎందుకంటే కంజెస్టెడ్ సిటీస్ అవి, సైనికులు ఒక్కళ్ళే యుద్ధం చేయరు. మిద్దె మీదెక్కి ఆడవాళ్ళు బండలు వేసి కొట్టడము, రాళ్ళు వేసి కొట్టడం, ఈ రకమైన యుద్ధం చేస్తారు. గెరిల్లా వార్స్ అంటారు, సంథింగ్ లైక్ దట్. యుద్ధం చేస్తుంటే యుద్ధ సమాచారం ఒక అతను పట్టుకొని వస్తే మన వాళ్ళు కొంతమంది ముఖ్యులు చనిపోయారు. స్ట్రాటజీ ఫెయిల్డ్. ఆ విషయము రాజుకు చెప్తే రాజు యోవాబుని తిడతాడేమోనని సైన్యాధిపతి మితిమీరిన తెలివితోటి రాజుకి ఎవరెవరు చచ్చిపోయారు ఏం చెప్పాకు, నువ్వు తీసుకెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు యోవాబు మర్చిపోయాడని చెప్పటం మాత్రం మర్చిపోవద్దు. ఊరియా మర్చిపోయాడని చెప్పటం మాత్రం మర్చిపోవద్దు అని యోవాబు యుద్ధ సమాచారం తీసుకుని వచ్చిన భటునితో ఈ విధంగా చెప్పి పంపిస్తాడు. అండ్ డేవిడ్ ఎంక్వైర్స్ హౌ ద వార్ వాజ్ గోయింగ్ ఆన్. ఉన్నాయా? బాగా జరుగుతుంది, మనకు విజయం వచ్చేస్తుంది, వాళ్ళు చనిపోయారు, వీళ్ళు చనిపోయారు, మన యోధుడైన ఊరియా కూడా చనిపోయాడు. అట్లనా ఏమి ఎరగనట్టు లోపల సంతోషం, పోయాడు, ఇంతటితో పోయిందని ఇలా చేసి. అండ్ దెన్ హీ కంటిన్యూస్ ఫర్దర్. David thought the situation was put to an end. సమాధి కట్టేసేసి ఈ సమస్యకు ముగింపు పలికానని దావీదు భావించాడు. నా ప్రియమైన సహోదరులారా, సర్వలోక న్యాయాధిపతి యెహోవా దృష్టిలో పాపమునకు తావులేదు. దేర్ ఈజ్ నో వే యూ కెన్ ఎస్కేప్ విత్ సిన్. అసలు ప్రసక్తే లేదు.
27వ వచనం నేను చదువుతున్నాను. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. God was not at all happy with this. David thought he put an end to this problem, but God was very unhappy. When we are in sin, పాపములో మనం ఉన్నప్పుడు, నువ్వు మోషే కావచ్చు, ఎవరన్నా కావచ్చు, దావీదు కావచ్చు, దావీదు కుమారుడు సొలొమోను కావచ్చు, the moment we sin, God moves into the opposite side. దేవుడు మన పక్షమున ఉండక మన ఎదురు పక్షములోనికి వెళ్ళిపోతాడు. బైబిల్ హ్యాస్ సో మెనీ ఇన్సిడెంట్స్ రిటన్ లైక్ దిస్. ఉదాహరణకి, మిక్కిలి సాత్వికుడని పేరు పొందిన మోషే, he got very impatient. బండను చూపించమన్న దగ్గర మెరీబా జలముల యొద్ద దేవుణ్ణి శోధించినప్పుడు మోషే యొక్క కోపము ఇశ్రాయేలీయుల మీద రగులుకుంటుంది. ఆయన బిడ్డల మీద కోప్పడితే మోషేని దేవుడు ఊరుకోవాల. నువ్వెవరు కోప్పడటానికి? అసలు మిమ్మల్ని లీడ్ చేస్తుంది నేను. హూ ఆర్ యు మోసెస్? వాగ్దాన దేశంలోకి నీవు పోవుసుమా? యువర్ జర్నీ ఈస్ గోయింగ్ టు ఎండ్ హియర్. దేవుని వాక్యం మనం అర్థం చేసుకోవాలి. పాపమునకు కాన్సిక్వెన్సెస్ ఉండవు అని మనం అనుకుంటే అది భ్రమ. పాపమునకు కాన్సిక్వెన్సెస్ ఉంటాయని మీరు చెప్తారు ఏంటండి? కృపగలిగిన దేవుడని పాట పాడుకుంటున్నాం కదా మనం. God is merciful does not mean He is going to spare us when we are in sin. No. పాపానికి దేవునికి పొంతన లేదు. మత్తయి సువార్త 5:48 వచనం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. హెబ్రీలకు రాసిన పత్రిక 12:14. హెబ్రీ 12:14. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించండి. అందరితో పరిశుద్ధత కలిగి ఉండటానికి ప్రయత్నం చేయండి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. పరిశుద్ధత లేకుండా ఎవ్వరు కూడా ప్రభువును చూడలేరు. You can't see God without holiness. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం అనేది ఎంత వాస్తవమో, పరిశుద్ధత లేకుండా దేవుని సన్నిధానములో, దేవుని సముఖములో నేను ఉంటాను అనుకోవటం నా భ్రమ. Don't ever try to manage sin and God's holiness. They can't coexist at all. They are not compatible. కలిసి ప్రయాణము చేయలేవు అవి. కోపం వచ్చినప్పుడు మోషే మీద దేవుడు ఆయన యొక్క జడ్జిమెంట్ ఇచ్చాడు. శారా నవ్వినప్పుడు నీవు గర్భంతో ధరిస్తావంటే ద లార్డ్ వాజ్ వెరీ క్విక్ టు సే, శారా నవ్వనేలా? వై షీ ఈజ్ లాఫింగ్? నాకు అసాధ్యమైంది ఏమైనా ఉన్నదా? మీదటికి సంవత్సరం వస్తుంది, ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ యూ విత్ ఎ చైల్డ్. మోషే సహోదరి మిరియాము మోషే మీద కోపపడింది. పడితే అసూయ వస్తే ఒక వారం పాటు సుమారుగా ఆవిడకు కుష్టు దేవుడు మొత్తినట్టు మనం చూస్తాం. And God also dealt with Peter who denied him thrice. ముమ్మారు బొంకుతావు నీవు పేతురు. మూడవసారి అలా బొంకినప్పుడు when Jesus was passing, Jesus looked at Peter. మనం ఫిల్మ్స్లో మనం చూస్తాం, అది బైబిల్లో కూడా వ్రాయబడి ఉంది. అప్పుడు పేతురు దుఃఖముతో ఆవరించబడ్డాడంట. ప్రభుని నేను డినై చేశానని. ఏమి నేర్చుకుంటున్నాం మనము వాక్యములో?
God and sin, it is impossible to coexist. దావీదు చేసిన పాపమునకు పర్యవసానం ఏంటో మీకు తెలుసునా? వచ్చే వారంలో మనం దాన్ని మెన్షన్ చేసుకుంటాం. 12వ అధ్యాయంలో 11వ వచనం నేను చదువుతున్నాను. నా మాట ఆలకించుము, యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటి వారి మూలమున నేను నీకు అపాయము పుట్టింతును, నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువ వానికి అప్పగించదను. హిత్తీయుడగు ఊరియా భార్యకి నువ్వు చేసిన దానికి ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఇగ్నోర్ దట్ as if nothing has happened. No, something has seriously happened. వాళ్ళు ఇశ్రాయేలీలు కాదు కదా, దట్స్ ఓకే. మనుషులందరూ నా వాళ్ళే. పాపము ఎవరి పట్ల చేసినా నీవు పాపివే. ఈ పాపాన్ని నేను డీల్ చేయబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు డీల్ విత్ దిస్ అని చెప్పి నాతాను ప్రవక్తను దావీదును గద్దించడానికి దేవుడు పంపించాడు. There is one more sin David is going to commit. We will meditate on it either next week or the following week. David counted the whole Israelite army. లెక్కేస్తే ఏం పోయిందండి, ఆర్గనైజింగ్కి లెక్కేసాడమని మనం అనుకోవచ్చు. We will meditate on it next time. దేవుడు దానిని కూడా గొప్ప తప్పుగా ఎంచి ఉన్నాడు. గొప్ప తప్పుగా ఎంచి ఉన్నాడు. దావీదు కుటుంబానికి మాత్రమే కాకుండా 10వ వచనము నేను చదువుతున్నాను. 12వ అధ్యాయం 10వ వచనం. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య యగినట్లు తీసుకొని నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. David became a reason why wars continued all through the life of Israelites. చిన్న పాపమే అని మనం అనుకుంటాం. రాజు కదా, ఆయనకి ఇష్టం వచ్చిన వారితో శయనించవచ్చు అని అనుకోవచ్చు. దేవుడు దాన్ని పోనీలేదు. దేవుడు దాన్ని విడిచిపెట్టలేదు. God dealt with appropriately. క్షమాపణ ఇచ్చే ముందు దావీదు మనసు మార్చాడు మన దేవుడు. Are we justifying any sin, thinking that it's okay? Thinking that it's okay. Justifying of sin happens over and over. ఓ ఇద్దరు విశ్వాసుల మధ్య సంభాషణ సాగుతూ ఉంది. ఆ ఇద్దరిలో ఒక అతను సింగిల్ పర్సన్, ఇంకొక అతను కుటుంబీకుడు. The one with family has some addictions. ఇతను వెళ్ళి ఆయనతో అంటాడు, ప్రియ సహోదరుడా, నీవు నాలాంటి వాడివి కాదు, నాకైతే ఏ స్ట్రింగ్స్ అటాచ్డ్ లేవు. పీపుల్ ఆర్ డిపెండెంట్ ఆన్ యూ. యూ హ్యావ్ అ వైఫ్ అండ్ యూ హ్యావ్ కిడ్స్. హౌ డు యూ స్పాయిల్ యువర్ హెల్త్? హౌ కెన్ యూ జస్టిఫై? ఈ విధంగా చేయటానికి అసలు నువ్వు పెళ్ళెందుకు చేసుకున్నావు? పిల్లల్ని ఎందుకు కన్నావు? ఎందుకు చేస్తున్నావు ఇది? ఆ మాత్రం బాధ్యత లేదా అని మాట్లాడుతుంటే ఇతను మారిపోయాడు. ఆల్రెడీ మారిపోయి ఆయనకు చెప్తున్నాడు, సహోదరుడా, నేను చేసింది తప్పే. బాధ్యతను మరచి నేను నా కుటుంబానికి అన్యాయం చేశాను. కానీ ఏ బాధ్యతలు లేకుండా నా ఇష్టం వచ్చినట్టు నేను చేయొచ్చు అనే నీ విచ్చలవిడితనం గురించి నేను ప్రార్థన చేస్తున్నా. Sin is not justified if you do not have any strings attached with family. No. నీవు కుటుంబీకుడువైనా, నీవు సింగిల్ అయినా, ఉద్యోగివైనా, భిక్షమెత్తువాడువైనా, పాపము ముమ్మాటికి పాపమే. God cannot come close to us if we continue to sin. A sin is sin no matter what. పాపము చేయటానికి నేను సింగిల్ మనిషిని కదా,
నాకు బాధ్యతలు ఏమి లేవు కదా, ఇటువంటివి మనం చెప్పకూడదు. ప్రభువు మన పాపాన్ని డీల్ చేస్తున్నప్పుడు వీ నీడ్ టు ఒబే హిమ్. పాపము చేస్తాము, దావీదు చేశాడు, మనము చేస్తాము. దట్ ఈస్ ద రీజన్ వై we start our service with a confession prayer. పాపులర్ ప్రీచర్స్ వస్తారు, టెలివిజన్ ప్రీచర్స్ వస్తారు, కన్ఫెషన్ ప్రేయర్ అవసరం లేదండి, యేసు ప్రభు ఎప్పుడో క్షమించాడు, ఇంక ఇప్పుడు ఎందుకు నేను క్షమాపణ చేయాలి, ఈ ప్రార్థన నాకు అవసరమా? ముమ్మాటికి అవసరమే. we need forgiveness, always we need forgiveness. క్షమాపణ మనకు ఎప్పుడూ కావాలి. ఎందుకంటే వితౌట్ ఫర్గివ్నెస్ దేవునికి చేరువ మనము కాలేము, ప్రభు అయిన యేసుక్రీస్తుకు మనము చేరువ కాలేము. పాపము మనతో ఉండటానికి వీల్లేదు. ఎస్, ఇట్ ఈస్ ట్రూ, ద లార్డ్ హ్యాస్ ఫర్గివెన్ ఈవెన్ దోస్ సిన్స్ దట్ వీ విల్ డూ ఇన్ ద ఫ్యూచర్. దట్ ఈస్ ట్రూ, బట్ దట్ డజంట్ ఎగ్జెంప్ట్ యూ టు కంటిన్యూ ఇన్ సిన్ ఆర్ not to seek forgiveness. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ ఒప్పుకొని విడిచిపెట్టువాడు క్షమాపణ పొందును. You need to confess. There should be a point where you come to God and you leave them in the presence of God. నేను అన్ని చేసి యేసు ప్రభు నా కోసం 2000 సంవత్సరాల క్రితం మరణించాడు కాబట్టి I will live as if I did not do anything ante, that is not Christianity at all. Any mainline church, they include a portion in their service for confession, and there is a requirement of it. తెలిసి చేస్తాం, తెలియక చేస్తాం. మీరు కాకపోయినా we participate in structural sin. At least in India, do you know, at least in the city of Pune, the taxes people pay will sustain the brothel houses in that city. నేను చదువుకున్నప్పుడు వాళ్ళతో అన్న, అంటే మనము ఆ పాపంలో మనము పార్టిసిపేట్ చేస్తున్నట్టేగా. we do participate. Directly or indirectly we do participate. క్షమాపణ కావాలి దేవుని దగ్గర. When we seek forgiveness, you experience the tenderness of God. దేవుని యొక్క మృదుత్వాన్ని నీవు స్పృశిస్తావు. And when you experience the tenderness of God, you are forgiven. Why we need confession prayer is the Holy Spirit brings us into the knowledge of sin. పాపమును గురించిన స్పృహ మనకు తెలియజేస్తాడు. It was Nathan who made David aware of what kind of sin he was into. And sin needs to be dealt with in an appropriate way. You can't cover it up. నేను బైబిల్ కాలేజ్లో స్టడీస్ చేస్తున్నప్పుడు క్రిస్టియన్ ఎథిక్స్ టీచ్ చేసే ప్రొఫెసర్, వైల్ హీ వాజ్ యంగ్, హీ వాజ్ ఇన్ టు డిఫరెంట్ కైండ్ ఆఫ్ బిహేవియర్స్, సో టు స్పీక్. క్లాస్లో చెప్తూ ఆయన చెప్తాడు, మనం చిన్నప్పుడు చేసినవి కావచ్చు, పెద్దప్పుడు చేసిన ఆ పాపములు కావచ్చు, ఎనీ సిన్ will leave scars in our heart. And if you don't deal with them appropriately, they can flare up. ఆ గాయములు తిరిగి లేచే అవకాశం ఎక్కువ ఉంటుంది. గాయపడిన మన హృదయాన్ని ఇన్ని రోజులు కప్పేసి we cover it up. కొన్ని గాయాలు మనం చూస్తే పైన మానిపోతాయి, కానీ కింద ఇట్ హ్యాస్ ఆల్ ద ఇన్ఫెక్షన్ అండ్ ఎవ్రీథింగ్, బట్ ఇట్ ఈస్ హీల్డ్ ఆన్ ద టాప్. ఇట్ లుక్స్ యాజ్ ఇఫ్ దెర్ ఇస్ నథింగ్, బట్ దే కెన్ కిల్ us. పాపాన్ని మనం పరిపూర్ణంగా డీల్ చేయాలి. ఇట్స్ ద pierced hands of our Lord that will touch those scars.
And unless and until you deal with your personal sins or corporate sins, దేవునితో మనకు పాలు లేదు. భ్రమపడుతున్నాం మనం. We shout, sing, worship, dance, and speak in tongues and do so many things, and we think we are okay, but we are not okay. We are away from the fullness God wants to give us. కాలములను గుర్తించుచున్నావా విశ్వాసి? Are you paying attention to the seasons? If you do not pay attention to the seasons, the chances are high I will end up in sin. You will end up in sin. The chances of the visitation of God, the season of visitation of God, the season of blessings, the season of holiness, the season of His second coming. Do not ignore the seasons. It is not up to us to understand the gravity of sin and the consequences of sin. పాపము ద్వారా వచ్చు పర్యవసానములు, నేను దీంట్లో ఉన్నానా, ఇది చేస్తే దేవుడు ఇచ్చేస్తాడా, లేకపోతే ఇది చేస్తే నేను ఇది మిస్ అవుతానా. You don't have a checklist for that. It's God who deals with sin. కొంతమంది హృదయముతో పాపం చేస్తారని బైబిల్లో మనం చూస్తాం. మత్తయి సువార్త 5:28 మోహము చూపుతో చూస్తే నీ హృదయమందు నీవు ఆ వ్యక్తితో వ్యభిచారము చేసినట్లే. హౌ కెన్ ఎ పర్సన్ బీ ఇన్ ఎ సిన్ విత్ ఇన్ హిజ్ ఆర్ హర్ హార్ట్? హృదయమునందు వ్యభిచారం ఎలా చేస్తారు? దట్స్ ద బిబ్లికల్ స్టాండర్డ్. పాపము యొక్క తీవ్రత మనకు అర్థం కాకపోవచ్చు, పాపము యొక్క పర్యవసానాలు మనకు అర్థం కాకపోవచ్చు. మనకు తెలిసిందల్లా ఒక్కటే, క్షమాపణ మనకు కావాలి. దేవుని కృప నీకు కావాలి, దేవుని కృప నాకు కావాలి. ఇదిగో భక్తుడైన దావీదు, నా హృదయానుసారుడైన దావీదు, నా చిత్తం అంతా నెరవేర్చే దావీదును పాపము చేస్తే దేవుడు విడిచిపెట్టకపోతే, do you and I, are we bold enough to say that God doesn't bother even if I am in sin? No, that is not what the Bible says. అనుదినము మనము క్రీస్తు స్వారూప్యములోకి మార్చబడుచున్నాము. ఒకే జల నుండి ఉప్పు నీరు మంచినీరు రావు. There is an expected standard of holiness our Lord is wanting from all of us. May not be true in the Greek idealistic sense. మీకు తెలుసు కదా, ఐడియల్ అని లిమిట్స్ని అబ్సల్యూట్ లెవెల్కి పుష్ చేశారు. కానీ దేవుడు ఆశించే స్థాయి ఒకటి ఉన్నది. ఆ స్థాయిని మనము అందుకోవాలి. పరిశుద్ధత లేకుండా దేవునిని చూచుట అసాధ్యం. దిస్ ఈవినింగ్ వీఆర్ ఆస్కింగ్ క్వశ్చన్స్. ఆర్ వీ మైండ్ఫుల్ ఆఫ్ సీజన్స్? డిడ్ వీ ఇగ్నోర్ సీజన్స్? ఇఫ్ వీ హ్యావ్ ఇగ్నోర్డ్ సీజన్స్, ప్రభు చెప్తున్నాడు, పాపానికి నీవు చేరువ అయిపోతావేమో. వసంతకాలం వచ్చింది, ఎండ్లకాలం వచ్చింది, గ్రీష్మకాలం వచ్చింది. So many seasons passed by, but David got into a habit of ignoring the seasons. He was not able to understand the gravity of his sin. Our Lord Jesus has graciously provided us with His blood and His body to seek forgiveness always and every day. మనందరము లేచి నిలవబడి ప్రార్థన చేసుకుంటూ, ప్రభువా, నేను చేయబోయే పాపములు చేయకుండా విడిచిపెట్టడానికి మీరు నాకు శక్తినిచ్చిన సన్నివేశాలు, వీటన్నింటిని బట్టి మేము ప్రార్థించుతున్నాము తండ్రి. మా ప్రభువా, మీరు మాకు క్షమాపణ ముందే దయచేశారు కానీ, బట్ స్టిల్ ఐ నీడ్ టు కన్ఫెస్ మై సిన్. When I come to the knowledge of sin, I need to leave it.
పాపము యొక్క భావము నాకు స్ఫురించినప్పుడు నేను విడిచిపెట్టనై ఉన్నాను నా ప్రభు అని మన మనసులో, మన హృదయములో దేవుని చెంత ప్రార్థన చేద్దాం. ఇట్ మైట్ బి అ వెరీ సింపుల్ థింగ్ ఇన్ అవర్ ఐసైట్. ఇట్ మైట్ బి ఎన్ వెరీ నామినల్ థింగ్, బట్ ద కాన్సిక్వెన్సెస్ కెన్ బి వెరీ గ్రేవ్. చాలా గొప్పగా ఉండొచ్చు పర్యవసానములు. ఆయన మనలను స్వస్థపరుచుచున్నాడని, ఆయన మనలను క్షమించుచున్నాడని, ఎర్రని వంటి మన పాపములను తీసివేస్తాడని ఆయన మనకు వాగ్దానము చేసి ఉన్నాడు. ప్రభు ఇచ్చిన వాగ్దానమును మనము 1 సంవత్సరము కాలము తర్వాత అయినా దావీదు ఏ విధముగా సంతోషముతో తన పాపమును ఒప్పుకున్నాడో, మనము కూడా సమ్మతి గల మనసు పొందవలసిన వారమై ఉంటున్నాము. ప్రియ విశ్వాసి, ప్రభు సన్నిధానములో if the Holy Spirit is bringing forth anything we need to deal with, do not ignore it. By faith, we know our Jesus has provided forgiveness through his blood. విశ్వాసముతో మనము ఆయన సన్నిధానములో మన పాపములను ఒప్పుకుంటూ విడిచిపెట్టచ్చు. పరిశుద్ధులము, పరిపూర్ణులము కావటానికి సాగిపోదాం. పరిశుద్ధత లేకుండా ఎవ్వరూ దేవుణ్ణి చూడలేరు. I have memorized a chapter every day from the Bible. It's not an excuse to continue in sin. I do so many good things and it is not an excuse to continue in sin. Sin should be dealt with appropriately. నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా 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 సదాకాలము నీతో నేను జీవించెదను. యేసయ్యా సదాకాలము నీతో నేను జీవించెదను. యేసయ్యా ప్రభువా, మా తండ్రి నాయన, పాపాల ఊబిలో మేము పడి నశించుచున్న సమయములో మా తండ్రి, మా ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం ద్వారా మీరు మమ్మల్ని విమోచించి ఉన్నారు. హెల్ప్ us not to ignore any sin we are into. ప్రతి పాపమును విడిచిపెట్టి నాయన, నీ కోసము విలువ పెట్టి కొనబడిన జనాంగముగాను, రాజులైన యాజక సమూహముగాను, ప్రతిష్ఠిత జనాంగముగాను, యేసుక్రీస్తును ధరించుకొనిన బిడ్డలముగాను జీవించుటకు సహాయము చేయమని, దావీదు ఏ విధముగా అయితే పాపము చేసినా నీ యొద్ద నివాసము చేయటానికి ఆశపడ్డాడో, మా ప్రభువా ఆ మనసు మాకు దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట నిన్నే అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ.